హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్ రిటెన్షన్, పీబీకేఎస్, ఆర్సీబీ టీం గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి కోసం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈ నెలాఖరులో బీసీసీఐ అయితే ఐపీఎల్ అన్ని ఫ్రాంచైజీలతో ఒక సమావేశం అయితే ఏర్పాటు చేస్తుంది. మరి అది ఈ నెలలో జూలై 30 or 31 ఏదో ఒక రోజున ముంబైలోని వాంఖండే స్టేడియంలో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం అయితే జరగబోతుంది. మరి ఈ సమావేశంలో ఆటగాళ్ల రిటెన్షన్, ఆర్టీఎం కార్డ్స్, అలాగే టీం యొక్క పర్స్ వాల్యూ గురించి అయితే ఓ ఫైనల్ డెసిషన్ అయితే వస్తుంది. మరి ఈ సమావేశానికి ముందు బీసీసీఐ అయితే అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి నిన్న అయితే ఒక ఫీడ్బ్యాక్ సర్వేని అయితే తీసుకున్నారు. దానిలో ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ ప్రధానంగా ఒక 3 అంశాలను అయితే లేవనెత్తాయి. అందులో ఫస్ట్ది అయితే మాత్రం ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఐపీఎల్ మెగా ఆక్షన్ అయితే జరుగుతుంది కదా, ఆ మెగా ఆక్షన్ టైంని 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచమని ఫ్రాంచైజీలన్నీ కూడా ముక్త కంఠంతో అయితే కోరుతున్నాయి. ఇందులో ఏ ఫ్రాంచైజీ కూడా డీవియేషన్ లేకుండా అన్ని ఫ్రాంచైజీలు ఒకే మాట మీద అయితే ఉన్నాయి. ప్రతి ఐపీఎల్ టీం, ఒక చిన్న టీం అవ్వచ్చు, పెద్ద టీం అవ్వచ్చు, ఒక పెర్ఫార్మింగ్ టీం అవ్వచ్చు, ఒక అండర్ పెర్ఫార్మింగ్ టీం అవ్వచ్చు, ఏ టీం అయినా ఒక మంచి కోర్ టీంని అయితే బిల్డ్ చేసుకోవాలని చూస్తాయి. ప్రతి ఒక్క టీం కూడా వాళ్ళకి సాధ్యమైనంతలో ఇండియన్ కోర్ ప్లేయర్స్ని అయితే డెవలప్ చేసుకుంటారు. మరి లాస్ట్ టైం 2022లో మెగా ఆక్షన్ అయితే జరిగింది. మెగా ఆక్షన్ జరిగిన ఇయర్లో మెయిన్ ఫ్రాంచైజీలన్నీ కూడా టీం కూర్పుపై అయితే దృష్టి పెడతాయి. ఎంత బాగా స్కౌటింగ్ చేసినా కొంతమంది టాలెంటెడ్ ప్లేయర్స్ని అయితే ఆ సీజన్ టీంలోకి తీసుకోవడానికి అవ్వదు. మరి నెక్స్ట్ సీజన్ మినీ ఆక్షన్లో టీంలోకి తీసుకున్న వాళ్ళని గ్రూమ్ చేసుకుని వాళ్ళకి ఎక్కువ అవకాశాలు అనేవి ఇవ్వలేకపోతున్నారు. 1-2 సీజన్స్లో ఒక ప్లేయర్ని చక్కగా గ్రూమ్ చేసుకుని ఒక స్టార్ ప్లేయర్లో ఎమర్జ్ అయ్యేసరికి ఇంతలోనే మెగా ఆక్షన్ రావడం, ఆ ప్లేయర్ని వదిలేయవలసిన అవసరం అయితే వస్తుంది. దీని కారణంగా ప్రతి ఐపీఎల్ ఫ్రాంచైజీ అయితే నష్టపోతున్నాయి. మరి అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ కూడా మరొక 2 years ఎక్స్ట్రా టైం అయితే అడుగుతున్నారు. మొత్తం మెగా ఆక్షన్కి మెగా ఆక్షన్ మధ్య 5 years గ్యాప్ ఉంటే ప్లేయర్స్కి అనే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఇవ్వచ్చు, టీంను మరింత స్ట్రాంగ్గా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఐపీఎల్ అన్ని ఫ్రాంచైజీలు అయితే కనిపిస్తున్నాయి. రెండో అంశం అయితే రిటెన్షన్స్ గురించి. ఒక 4 నుంచి 6 ప్లేయర్స్ వరకు రిటైన్ చేసుకునే అవకాశం కల్పించమని, అలాగే 8 రైట్ టు మ్యాచ్ కార్డులను అయితే అడుగుతున్నారు. అలాగే 1-2 ఫ్రాంచైజీలు అయితే టీంలో ఉన్న కెప్టెన్ ఒకే ఒక్క ప్లేయర్ని రిటైన్ చేసుకుని 8 రైట్ టు మ్యాచ్ కార్డులను అయితే అడుగుతున్నారు. ఒక్క ప్లేయర్ రిటెన్షన్, మిగతావి రైట్ టు మ్యాచ్ కార్డులు అంటే బీసీసీఐ అయితే ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు, కానీ ఒక 6 ప్లేయర్ని రిటెన్షన్ చేసుకుని 8 రైట్ టు మ్యాచ్ కార్డులు అంటే బీసీసీఐ ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు. మూడో అంశం అయితే ఆక్షన్లో ఒక ప్లేయర్ని కొనుక్కున్నాక నెక్స్ట్ సీజన్లో కూడా ఆ ప్లేయర్ని రిటైన్ చేసుకునేటప్పుడు ఆ ప్లేయర్కి చెల్లించే జీతాల విషయంలో ఫ్రాంచైజీలకి స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పి బీసీసీఐని అయితే కోరడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఈ సీజన్లో ఒక ప్లేయర్ని ఒక ఫ్రాంచైజీ 20 లక్షలకి అయితే కొనుక్కున్నారు. ఆ ప్లేయర్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఫ్యూచర్లో మా టీంకి ఒక స్టార్ ప్లేయర్లా మారుతాడు అనుకునేటప్పుడు నెక్స్ట్ సీజన్స్లో కూడా ఆ ప్లేయర్ని అయితే ఆ ఫ్రాంచైజీ రిటైన్ అయితే చేసుకుంటారు. బట్ ఆ ప్లేయర్కి ఇచ్చే శాలరీ మాత్రం ఫస్ట్ టైం తను 20 lakhs కొంటే నెక్స్ట్ టైం రిటైన్ చేసుకునేటప్పుడు కూడా అదే 20 lakhs అయితే ఇస్తున్నారు. అలా కాకుండా ఫ్రాంచైజీలకి మార్చుకునే వెసులుబాటు ఇస్తే ఒక 20 లక్షలు కొనుక్కున్న ప్లేయర్ని 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఇలా ఆ ప్లేయర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్కి తగినట్లుగా ఆ ఫ్రాంచైజీ తనకి ఎక్స్ట్రాగా మనీ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంతవరకు అన్క్యాప్డ్ ప్లేయర్స్ విషయంలో మేలు జరిగే అవకాశం అయితే ఉంది. సెకండ్ అప్డేట్, పంజాబ్ టీం మేనేజ్మెంట్ అయితే ఆ టీం హెడ్ కోచ్ అయిన ట్రెవర్ బెలిస్ని అయితే ఈసారి వదిలేస్తున్నట్లుగా అయితే సమాచారం. మరి తనకి 2 years హెడ్ కోచ్గా అయితే కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు. మరి ఈ కాంట్రాక్ట్ అయితే ఈ సీజన్తో అయితే ముగుస్తుంది. బట్ కాంట్రాక్ట్ని అయితే పంజాబ్ టీం పొడిగించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ట్రెవర్ బెలిస్ కోచింగ్ టెన్యూర్లో పంజాబ్ టీం అయితే లాస్ట్ 2 seasonsలో 8-9 స్థానాల్లో అయితే వచ్చింది. ఐపీఎల్ సర్కిల్స్ వరకు ట్రెవర్ బెలిస్ అయితే ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ కోచ్. మరి గతంలో కేకేఆర్ టీంని 2012, 2014లో వరుసగా ఆ టీంని ఛాంపియన్గా అయితే చేశాడు. బట్ లాస్ట్ 5 years నుంచి ట్రెవర్ బెలిస్ కోచింగ్ అయితే అంత గొప్పగా అయితే కనిపించట్లేదు. గ్లోబల్లీ చాలా ఫ్రాంచైజీలు అయితే ట్రెవర్ బెలిస్ హెడ్ కోచ్గా అయితే లీడ్ చేస్తున్నాడు. బట్ ఎక్కడ కూడా మెరుగైన ఫలితాలు అయితే రాబట్టలేకపోతున్నాడు. సో పంజాబ్ టీం మేనేజ్మెంట్ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది.
మరి రాబోయే సీజన్లో ఆ టీంకి హెడ్ కోచ్గా ఒక ముగ్గురు ఇండియన్ స్టార్ లెజెండరీ ప్లేయర్స్ని అయితే ఆ టీం ఇదివరకే సంప్రదించడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ ప్లేయర్ యువరాజ్ సింగ్. మరి తనైతే జీటీ టీంకి హెడ్ కోచ్గా అయితే వెళ్ళాలనుకున్నాడు. సో పంజాబ్ ఇచ్చిన ఆఫర్ని అయితే తిరస్కరించాడు. సెకండ్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్, థర్డ్ ప్లేయర్ సురేష్ రైనా. మరి వీళ్ళలో చూసుకుంటే సురేష్ రైనా అయితే పంజాబ్ టీం మేనేజ్మెంట్ ఇచ్చిన ఆఫర్ని అయితే యాక్సెప్ట్ చేసినట్లుగా అయితే ఒక సమాచారం అయితే ఉంది. సెహ్వాగ్ కంటే సురేష్ రైనా వైపే పంజాబ్ టీం మొగ్గు చూపుతున్నట్లుగా అయితే సమాచారం. గతంలో చాలా ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి సురేష్ రైనాకి అయితే ఆఫర్లు అయితే వచ్చాయి. కొన్ని ఫ్రాంచైజీలు అయితే హెడ్ కోచ్గా రమ్మని, మరి కొన్ని ఫ్రాంచైజీలు అయితే బ్యాటింగ్ కోచ్గా, మెంటర్గా రమ్మని చాలా అవకాశాలు అయితే లభించాయి. బట్ సురేష్ రైనా అయితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, మరికొన్ని రోజులు వెయిట్ చేద్దామని చెప్పి ఇప్పటి వరకు ఏ టీం ఆఫర్ను కూడా తను యాక్సెప్ట్ చేసింది అయితే లేదు. ఒక్కసారి కూడా కప్పు గెలవని పంజాబ్ టీంని ఎలాగైనా ఒక ఛాంపియన్ టీంలో చూడాలని పంజాబ్ ఓనర్స్ అయితే కలలుకుంటున్నారు. మరి దానికి అనుగుణంగా మరి ఈ సీజన్లో ఒక పర్ఫెక్ట్ కెప్టెన్ అలాగే ఒక బెస్ట్ కోచ్ని తీసుకోవాలని అయితే వాళ్ళు భావిస్తున్నారు. ముఖ్యంగా సురేష్ రైనా ఒక ప్రధానమైన డిమాండ్కి అయితే పంజాబ్ ఓనర్స్ అయితే ఓకే చెప్పారు. మెయిన్గా ఆ టీం క్రికెటింగ్ డెసిషన్స్లోనూ అలాగే ప్లేయర్స్ సెలక్షన్ విషయంలోనూ తనకే పూర్తి ఫ్రీడమ్ ఇవ్వాలని, మధ్యలో ఎవరు కూడా కలగజేసుకోకూడదని తను కోరడం అయితే జరిగింది. మరి దీన్ని పంజాబ్ టీం మేనేజ్మెంట్ ఒప్పుకోవడంతో సురేష్ రైనా అయితే పంజాబ్ టీంకి హెడ్ కోచ్గా చేయడానికి ఓకే చెప్పినట్లుగా అయితే సమాచారం. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చినంత వరకు మనం ఏది చెప్పలేం, ఎప్పుడు ఏది ఎలా మారుతుందో. లాస్ట్ అప్డేట్, ఆర్సీబీ టీం వేరే ప్లేయర్స్ని కాదని కేఎల్ రాహుల్నే టీంలోకి తీసుకోవడానికి ఒక 3 స్ట్రాంగ్ రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. అవేంటంటే దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ అనంతరం తనని ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ అయితే బ్యాటింగ్ కోచ్గా అయితే తీసుకున్నారు. సో మరి ఇక్కడ వికెట్ కీపర్ ప్లేస్ అయితే ఖాళీ అయ్యింది. స్క్వాడ్లో ఆల్రెడీ అనుజ్ రావత్ లాంటి మరొక ప్లేయర్ ఉన్నా ఈ స్థానానికి అయితే మాత్రం తను అంత పర్ఫెక్ట్ ఫిట్ అయితే అవ్వడు. లాస్ట్ 3 ఏళ్ల నుంచి అనుజ్ రావత్ ఆర్సీబీ టీంలో ఉన్నా అంతగా అయితే ఆకట్టుకోలేకపోయాడు. సో మరి ఆర్సీబీ టీంకి ఒక పర్ఫెక్ట్ వికెట్ కీపర్ అయితే కావాలి. సో మరి అది కేఎల్ రాహుల్ టీంలోకి రావడం వల్ల అయితే తీరిపోతుంది. ఐపీఎల్లో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ అయితే 56 క్యాచ్లు పట్టాడు, ఒక 7 స్టంప్ అవుట్లు కూడా చేశాడు. గ్లౌజ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. లాస్ట్ టైం టీమిండియాకి ఓడిఐ వరల్డ్ కప్లో కేఎల్ రాహులే వికెట్ కీపింగ్ అయితే కాస్తాడు. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా టీమిండియాకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్. సెకండ్ రీజన్ అయితే మాత్రం ఇది మెయిన్ రీజన్, ఫ్యాఫ్ డు ప్లెసిస్కి అయితే సక్సెసర్గా కేఎల్ రాహుల్ని కెప్టెన్గా అయితే ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. గతంలో ఎల్ఎస్జీ కూడా కేఎల్ రాహుల్ అయితే అద్భుతమైన కెప్టెన్సీ అయితే చేశాడు. తను ఎల్ఎస్జీ చేసిన 3 సీజన్స్లో 2 సీజన్స్లో ఆ టీంని అయితే ప్లే ఆఫ్స్కి అయితే తీసుకెళ్లాడు. ఐపీఎల్లో కేఎల్ రాహుల్ అయితే మొత్తం 64 మ్యాచ్ల్లో అయితే కెప్టెన్గా అయితే చేస్తాడు. ఇందులో 31 మ్యాచ్ల్లో టీములు గెలిస్తే మరొక 31 మ్యాచ్లు అయితే టీం ఓడిపోయింది. ఒక 2 మ్యాచ్ల్లో అయితే నో రిజల్ట్. థర్డ్ రీజన్, కేఎల్ రాహుల్ రావడం వల్ల ఆర్సీబీ టీం బ్యాటింగ్ లైనప్కి అయితే ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ అయితే వస్తుంది. కేఎల్ రాహుల్ 1 నుంచి 6-7 స్థానాల వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. ఓపెనింగ్లో అయినా బ్యాటింగ్ చేస్తాడు, మిడిల్ ఆర్డర్లో అయినా బ్యాటింగ్ చేస్తాడు. 2022 నుంచి 2024 లాస్ట్ 3 ఏళ్లలో ఆర్సీబీ టీంకి ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ ప్లేయర్గా ఫ్యాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ అయితే ఉన్నారు. మరి ఫ్యాఫ్ డు ప్లెసిస్ స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు కాబట్టి మరి కేఎల్ రాహుల్ ఎబిలిటీ గురించి మన అందరికీ తెలిసిందే. ఐపీఎల్లో ఎంత కన్సిస్టెంట్ ప్లేయరో, మరి వీళ్ళిద్దరు ఓపెనింగ్ ప్లేయర్ కూడా ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ ప్లేయర్లో అయితే ఉంటుంది. బట్ ఒకే ఒక్క ప్రాబ్లం అయితే మాత్రం స్ట్రైక్ రేట్ విషయంలో ఇద్దరికి కూడా కన్సర్న్స్ అయితే ఉన్నాయి. సో కేఎల్ రాహుల్ని నెంబర్ 4 పొజిషన్లో మిడిల్ ఆర్డర్లో ఆడిస్తే అది కేఎల్ రాహుల్ కెరియర్కి ఉపయోగపడుతుంది, అలాగే ఆర్సీబీ టీంకి కూడా మంచిగా అయితే ఉపయోగపడుతుంది. ఎర్లీగా 1-2 వికెట్లు పడిపోయినా మంచి యాంకర్ రోల్లో అయితే కేఎల్ రాహుల్ ఆడుతాడు, ఇన్నింగ్స్ని అయితే పునర్నిర్మిస్తాడు. అలాగే కేఎల్ రాహుల్ కావాలంటే అగ్రెసివ్ నేచర్లో కూడా ఆడగలడు. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ అనేది చాలా ఇన్కన్సిస్టెంట్గా అయితే ఉంటుంది. వాళ్ళ టీంకి బలమే ఆ కేజీఎఫ్ ప్లేయర్స్ టాప్ ఆర్డర్. వాళ్ళు తప్పించి మిడిల్ ఆర్డర్లో చక్కగా ఆడే ప్లేయర్లు ఎవరు కూడా లేరు. అదే కేఎల్ రాహుల్ రావడం వల్ల మిడిల్ ఆర్డర్కి అయితే మంచి స్ట్రెంగ్త్ అయితే అవుతుంది. ఈ వీడియో చూస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ మరి మీరు చెప్పండి, మరి మీ అభిప్రాయం ప్రకారం కేఎల్ రాహుల్ ఓపెనింగ్లో ఆడితే టీంకి అడ్వాంటేజ్ ఉంటుందా, లేకపోతే మిడిల్ ఆర్డర్లో ఆడితే టీంకి యూస్ఫుల్గా ఉంటుందా? మరి మీ అభిప్రాయాలు అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ రిటెన్షన్ ఆర్సీబీ పీబీకేఎస్ టీమ్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్
అని అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.